పోతా కదా నేనేమో అది మా దోస్తులతోనే తిరుగుతా. నేను ఏదన్నా బయటకు పోతానమ్మా. నువ్వు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేదాకా తల్లి మనసు ఎట్లుంటుంది నాన్న? అవునమ్మా, ఇప్పుడు మన నా మనసు కూడా మీరు అర్థం చేసుకోవాలి అమ్మా. నా తోటి ఫ్రెండ్స్ తోటి నేను తిరగాలని ఉంటుంది, ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదమ్మా. అందుకనే ఇంకోసారి పోతా అంటే ఎటు పోతానో బాబు అని అనద్దు. అరే హలో నాని కుసా, అరే ఎందుకు లేస్తున్నావు? హలో ఎక్కన్నారా? చిచ్చా చెప్పు. అరే మన గ్యాంగ్ ఏదిరా? గ్యాంగ్ ఎప్పుడైనా రెడీ ఉంటుంది రా, ఫోన్ కొడితే వస్తుంది మామయ్య. తొందర రమ్మని రా, మన ప్రతాప్ నగర్ అడ్డ మీదకి రమ్మని రా. ఎక్కడ అడ్డ? మధుబాబాయ్ దగ్గరికే కదా. మన ఫేమస్ గారా. ఎప్పటికైనా మధుబాబాయ్దే మన ఫేమస్ ఉంటుంది అడ్డ. అందుకనే రమ్మని రా, తొందర రమ్మని మన అడ్డ మీకు రమ్మని. మధుబాబాయ్ దుకాణం చిన్నప్పటి నుండి ఉంటుంది, మన ముసలోళ్ళు అయినా మనది అదేరా మన అడ్డ. హలో హలో బండి ఎక్కర్రా? వస్తానా ఆడికేరా చెప్పాలారా నీకు అన్ని? మర్చిపోతాండే అప్పుడప్పుడు. ఎట్లా మర్చిపోతావురా? మధుబాబాయ్ని మర్చిపోవద్దురా రే, యూత్ ప్రెసిడెంట్ రే. మర్చిపోతావా? చిన్నప్పటి నుంచి మనం జెండా ఎగరేసి ఇచ్చేది, ఆడిపించేది, గేములు చేపించేది, చాకెట్లు ఇచ్చేది, అన్ని చేసేది. గాడిని ఎట్లా మర్చిపోతారా? అందుకేరా మర్చిపోకు. వస్తానా? మనలను కూడా ఫోన్ చేసి రమ్మను. రారా బాబు. మామయ్య ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నా, బట్టలు వేసుకోండి. మాకు కూడా తెలుసు కానీ ఏదో పార్టీ అరేంజ్ చేసిందట ప్రవీణ్ బాబా, పోయేద్దాం పారా మామ, అందరం పోదాం. బాబాయ్ వచ్చింది. చిచ్చా బాబు నువ్వున్నాక నాకేంది చిచ్చా? నేను ఎట్లనైనా మంచిగానే ఉంటాను. అరే నేను గిట్లనే ఉంటాను రా, నువ్వే ఎదుగుతాను రా. అరే నా ఎనుకున్న వాళ్ళు ఎదుగుతాను కానీ నేను గిట్లనే ఉంటాను రా. నువ్వు ఎదగాలంటే నువ్వు కూడా మటన్ తిని చిచ్చా. ఏది పాప మొత్తం గట్లయినా మొత్తం. నేను మంచిగానే ఉన్నా పాప, నువ్వే అటేటే పోతాను. ఏదో మరి ఆగుతలే, కాలు ఆగుతలేదు. ఏడా ఏం చేయాలి మరి? ఏంది పాప కిడ్నాపేషన్ అయిందా పాప? చేయి తీసి వెనక పెట్టినావు. అయింది. మనోడేడి? చిన్నోడు. చిన్నవాడు మళ్ళా చెప్పు. అరే ఏం రావారే, చిన్నప్పుడు గింత ఉండే, పెద్దగా అయినా అయిండు కదా. లోపల టీషర్ట్ వేసిండు, బయట షర్ట్ వేసిండు. సాక్షులు కూడా వేసిండు. ఇవి ఎక్కడిరా? ఫ్యాషన్ ఇది తెలివా నీకు? ముందట ఎలుకలు కొరికినాయారా? పైన గీడి దాకుంటాయి కారా సాక్షులు? అవి చీప్, అవి ఇప్పుడు షో, ఇవి తెలియదు. మాట్లాడిన కాడికి చాలే కానీ ఏంటి, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, సెట్టింగ్ వేద్దామా? దానికి అరే చెకోడీలు వస్తాయి కానీ మరి మంద ఓడిపిస్తారా? నువ్వు ఉన్నావా చిచ్చా? మనకు ఫోన్ చేసి పిలిచింది ఎవర్రా చిచ్చా? మరి కానీ వాచి ఉన్నావు 5,000. అందుకేనారా మిమ్మల్ని పిలిచింది, చూపిద్దామని. మీరు సిట్టింగ్ చేసినాము కానీ నిన్ననే నాకు నైట్ మస్తు డిచ్చాయినరా. ఎన్ని తాగినావు? కేసు వాడు అందుకే ఉన్నారా డబల్ కేసు లెక్క. కేసు తాగుతానే కాదు, ఎట్లా పెరిగింది అనుకుంటారా? ఏయ్ కేసు తాగుతానే పెరిగింది. మనకి లేక చెమటలు వస్తాయి. జర ఏదో ఒకటి చెప్పు. ఏమైతుంది నాన్న? పిలిచిళ్ళు ఏమైతుందంటే ఏం చెప్పాలి? చెప్పాలి, ఏదో ఒకటి తీసుకొని చెప్పాలి. ఇప్పుడు బీర్ తాగుతావా, చాయ్ తాగుతావా? బీర్ తాగుతా. బీర్ తాగుతావా? బీర్ తాగుతున్నైతే ఉండు, చాయ్ తాగుతున్నైతే పోయి మధుబాబాయ్ దుకాణం కాడ కూర్చొని మధుబాబాయ్ తెప్పిస్తారా అడిగి పోయి నీకు నైట్ ఎక్కువైంది మనం ఉండేది మధుబాబాయ్ దుకాణం కాడనేరా బాబు. అరే నీకు నైట్ ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడు నువ్వు మళ్ళా కేసు బీర్లు పెట్టినా స్టిఫ్గా నిలబడి తాగుతా. బాబాయ్ హోటల్కి పోదాం, మంచిగా కూర్చొని ప్రశాంతంగా మందాగుదాం. బాబాయ్ హోటల్ ఎప్పుడు పెట్టిండు? బాబాయ్ పెట్టిండు, మొన్ననే పెట్టిండు. మున్సిపాలిటీ పని చేసి బాబాయ్ హోటల్ కూడా పెట్టిండు. అంతేనా? హోటల్ కాడికి పోదాం పా, చాయ్ తాగుదాం పారా. పైసలు సెట్ అయితే కానీ చాయ్ తాగుదాం పా. చీరు కూర్చో బాబాయ్. ఇస్తాలా బాబాయ్ జర ఏమనుకోకే, జర మాకు నైట్ ఎక్కువైంది, జర ఇప్పుడు జర కొంచెం మందు తాగుతాం, మేము బీర్లు తెచ్చుకున్నాం.
ఇది అరే చా- అరే తీయరా బిల్ తీయలు ఓపెన్ చేయలు బాబాయ్ మనోడే కానీ ఎయిరా తీయరా రే నానా ఒక్క నిమిషం. ఇది హోటల్, ఇది అవును బాబాయ్ చాయ్ తాగేది, ఇది బాబాయ్ హోటల్. అట్లా మందు గిట్లా తాగద్దు ప్లీజ్ ప్లీజ్ నాన్న. బాబాయ్ అంటే మనోడే కదనే, మనోడు అంటే మనోని ముందర మందు తాగకపోతే ఇజ్జత్ పోతుంది కదనే. పోతుంది కదా. అద్దు నాన్న మందు వద్దు. మందు తీరా ఈ అందరూ అందరూ చాయ్. అంటాడు కానీ తీరా ఇప్పుడు నీకు ఏం కావాలి? హోటల్లో మందు తాగదు, తాగదు. నీకు గిరాకీ కావాలి అంతే. ఇయ్యో చాయ్ పట్టుకురా పో, 20 రూపాయలు తీసుకో. ఓకే. చాయ్ పెట్టు, మేము మందు తాగుతాం, నీకు గిరాకీ అవుతుంది పో. అంతే. దేవా, వీళ్ళని మార్చేయ్యా, నీ కాళ్ళు మొక్కుతాం ప్రభువా. వీళ్ళని తాగుడు నుంచి మార్చిన ఆయన నీ కాళ్ళు మొక్కుతానేసయ్యా. యూత్నంతా మార్చని ఆయన నీకు వందనాలయ్యా. మందుది ఎట్టి ఇగో ఆడ పెట్టి పో, ఇక మేము చాయ్ తాగమని తెలుసు కదా, జస్ట్ నీకు గిరాకీ కావడానికి 20 రూపాయలు ఇచ్చిన కానీ ఓకే. సమోసాలు తెచ్చా సమోసాలు తెచ్చిన అక్కడ పెట్టిన ఎక్కడ పెట్టినావు బాబు? తాగింది మీ మనువే ఆడ పెట్టిన నాన్న. కాదు నాన్న, మేము ఎంత తాగినా కానీ మేము కళ్ళు మూసుకున్నట్టోళ్ళం ఆయన ఉట్టిగా తీసుకొచ్చి కాడ పెట్టి సమోసాలు అంటాను. తిన్నారా నాన్న? తినలే అంటారా? అక్కడ లేదు బాబు, తాగింది మాకు దిగుతాంది బాబు స్టఫ్ లేక. ఛాయలను నేను సమోసాలు పెట్టిన నాన్న. ఎందుకు తాగుడు పని చేయి. ఎందుకు నవ్వుతా నీకు? నేను సీరియస్గా మాట్లాడతాను, నవ్వుతాను ఎందుకు? నేను మనము జోకర్ గల్లా కనబడతాను ఆయన. కాదు, ఎట్లా అవ్వబడతాను, ఎందుకు నవ్వుతాను అసలు? సమోసాలు పెట్టేసిన. చాయ్ తెమ్మన్నా సమోసాలు తెచ్చిన అంటానే. అంటే మేము జోకర్ గల్లా కనబడుతున్నా, ఇంత పెద్ద మనిషిని నీకు కనబడతలేదు. లేదా నేను అలా పెట్టిన నాన్న. ఈడ పెట్టిన వాడు తిన్నాడు. వీడా వాడు ఏమంటలే, మరి మూతికే అంటలే. ఇంతమంది తినే మూతి చూసుకున్నాను నాన్న. మీరేంది సమోసాలు నేను తింటానా? మూతి చూసుకుంది కదా నాన్న. ఇప్పుడు నేను చూసుకున్నానా? కళ్ళు మూసుకున్నాను. అయ్యా ప్రేలాడయ్యా, ప్రైజ్లాడు బ్రదర్. అందరు బాగున్నారా? బాగున్నానయ్యా. చాలా రోజులకు వచ్చినాం కదా హోటల్కి. అవునయ్యా. వీళ్ళు ఏందయ్యా మొత్తం? బాబాయ్ని పిలిచి మనం టీ చేద్దాం. బాబాయ్ బాబాయ్ అరే తాగులరా, మంది తాగులరా. బాబాయ్ ఫస్ట్ మేము వచ్చినాం, మమ్మల్ని చూసుకో ఫస్ట్. ఇట్రా బాబాయ్. ప్రైజ్ అయ్యా. అయ్యా బాబు ఇట్రా. మేము అప్పుడు వచ్చి కూర్చున్నాము, ఆడవాడు నిన్న మొన్న రాను దగ్గరికి పోయి నువ్వు అయ్యా అంటాంటివి. మనం ఆయన తిట్టకయ్యా, ఆయన పాస్టరు సేవకుని అట్లా నద్దయ్యా. ఎవరి సేవకుడు, ఎవరికి సేవకుడా? అయ్యా పోరాలేందయ్యా గిట్ట చెడిపోయింది. అట్లా నద్దు నాన్న. వాడు మూతి మీద మీసం మొలవలేదు, వాడు నన్ను పోరాడు అంటాను. వాడు లేచి ఒక్కడే అలా వద్దు నాన్న. పాస్టర్ మారుస్తుంది. మనం ప్రార్థన చేయాలి వారి కోసం. చేద్దామయ్యా. చెయ్యి. మేము మంద అవుతాంటే మీరు ప్రార్థన చేయాలి. ఏ పాప వద్దు వద్దు, సరే కూల్ కూల్. ఏంద్రా ఇది? మన ముంగట వచ్చి కూర్చొని అయ్యా అయ్యా అంటారేంద్రా? నిన్న మాట్లాడతానేందయ్యా? కానీ కానీ మాట్లాడడానికి ఏంటి, అంతా దేవుడు చూసుకుంటాడు. ఎక్కడున్నది మమ్మీ? తగిన సమయం అందు వారిని దేవుడు మారుస్తాడు. ఇది ఆగు, అన్నది సెల్లు మమ్మీది కాదు. అవుతుంది, మనం వెళ్దాం పదా. ఇది మార్చినట్టే ఉన్నది కానీ మనం కూడా పోదాం బాగా. మమ్మీ సెల్ ఏడు పోదాను. బిల్లు కట్టిలా? బిల్లు ఇది నరేష్ అన్న సెల్లు. ఇంకా అలవాటు ఉందా మనకు? ఇగో స్కిట్ తీయమ, నాకు ఇది తీసినాక తీసుకోబోతు. మా అమ్మ ఎందుకు ఇట్లా పండుకునేది? ఎన్నెళ్ళేంది పండుకొని. విషయంలో ప్రవీణ్ తన ఇంటికి వెళ్ళి ఉన్నాడు. నైట్ అయింది. తన తల్లి కొంత హెల్త్ బాగలేదు. అమ్మా అమ్మా నాన్న ఏమైందమ్మా?
ఏమో నాన్న, నడుము బాగా నొప్పి లేస్తుంది. అడుగు తీసి అడిగేయలేకపోతున్నాను. అవునా అమ్మ, నీకు ఎప్పటికి ఉండేదే కదా అమ్మ నడుము నొప్పి. మళ్ళీ ఎందుకు ఈ నడుము వస్తాను తిని పండుకోవచ్చు కదా. లేదు నాన్న, అవస్థ బాగా అవుతుంది. అడుగు తీసి అడిగేయలేకపోతున్నాను. అవునమ్మా, ఇప్పుడు నువ్వు చేసే పని ఏం లేదు కదా. తెల్లారితే నువ్వు ఊరికి మంచాలే పడుకో. ఎవరు లేమంటారు నేను? నీకేమన్నా కావాలా, తినడానికి కావాలా, బాబు అని చెప్పు. ఎవరైనా అరేంజ్ చేస్తా, ఎవరైనా వస్తారు, ఎవరు పని మనిషిని పెడతా, తిని పండుకో. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ లేచుడు, ఎందుకు ఈ ఇబ్బంది, ఎందుకు? చక్కగా పండుకో. నీ నడుము నొప్పి లేస్తే ఏమవుతుందమ్మా? ఏం కాదు. హలో, అరే మరునాడు ఉదయకాలము. హలో, ఆ, ఎక్కడో బాబు? బాబు ఇంట్లోనే ఉన్నా, చెప్పు మామ. రాలరా ఇడికి, హోటల్ కాడికి ఎందుకు మామ? రాలరా, తాగుదాం. అరే రండ్రా, మనోళ్ళందరూ రాలరా. తన ఏమైంది? టూర్ పోవామని ఎవరు అన్నారట. అరే టూర్కి పోదామారా? పోదాం బా. మంచి టూర్ వెళ్ళరా, ఎటన్నా పోదాం. నాకు ఒక ఐడియా వచ్చిందా. అరే మీ అమ్మకి నడుము నొప్పి లేచిందేమో. ఏ దానికి ఎప్పటి నుంచో లేస్తారా నడుము నొప్పి? ఇప్పుడు ఆరా నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. దానికి నడుము నొత్తంది అంటది, కాలు నొత్తంది అంటది, తలకే నొప్పి లేస్తుంది అంటే దాంతో పెద్ద శరీరం అయినా. అందుకే కారా నేను బయటికి టూర్కి పోదామంటానా. అట్లా అనద్దురా, అమ్మ కారా. అరే అమ్మాయిది ఇప్పుడు అది చేసేదే ఉన్నాయిరా. నడుము హాస్పిటల్ తీసుకోపోతాం, చేసేదే ఉన్నాయిరా. ముసలిది కారా, అయిపోయింది కారా, దాని ఏజ్ అయిపోయింది. ఇంకేం చేస్తేరా? నడుము నొప్పి తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి పోతాము, గోళ్ళు ఇస్తాడు, మళ్ళీ లేస్తే తిరుగుతుంది. ఉండని రారా మంచాలు 4 రోజులు. అంతే మరి ఏం చేస్తావురా? నాకు ఇంట్లో నాకు మంచి అనిపించకనే నేను టూరు పోదాం రానంటే మీరు అమ్మ గిమ్మ అంటారు ఏందిరా? టూర్ ప్లాన్ చేసినా మరి ఒక టూరు. పోదాం పన్నాడు. ఎక్కడ తెలుసా? వివరం కదా. ఈసారి పోతావు అఖిల వరంగల్ పుట్టినా కానీ చదివే నానే నీకు బాబాయ్ హోటల్ పోయి ఆడ మాట్లాడుకున్నా పైరు బాబాయ్ బాబాయ్ చెప్పు నానా. బాబాయ్ మాకు తాగడానికి మంచిగా బీర్ తెచ్చుకున్నానే, ఏమన్నా స్టఫ్లు ఉండేది మంచిగా. నువ్వు నవ్వకే దండం పెడతా. ఏమైతుంది బాబు? నువ్వు తేనన్నది లేకపోతే లేవు అని చెప్పు. తాగిన వాళ్ళకు మాకు దిగుతుంది అదే బాబు. ఇది చాయ్ హోటల్ నాన్న. చాయ్ హోటల్లో బిస్కెట్లు ఉండయా అనే, సమోసాలు ఉండయా అనే. మరి ఉంటే తేపో రాదు బాబు, మాకు తలకే నొత్తుంది. పాప తెత్త. నువ్వు మాట్లాడితే అవుతా లేదు పాప. ఏమోరా, నాకు ఏం అర్థమైతలేదు పాప. ఇదిగో నాన్న. కాదు, ఎందుకు నవ్వుతాను అసలు నువ్వు? నేనెన్న అవుతాను నాన్న. అట్లా నవ్వుతా, ఆయన సీరియస్ మ్యాటర్ మాట్లాడతాను. ఎందుకు నవ్వుతాను? ఏం జోక్ అనిపిస్తావే చూస్తానా నీకు? అరే రాగా ఏందిరే నవ్వుడు ఏందిరా బాబు? ఏ 20 తాగుతాగా ఏ అయ్యా ఆగండి ఎందుకు కొడుతున్నారు మీరు అసలు? ఆయన హోటల్లో వర్క్ చేస్తూ ఆయన బ్రతుకుచున్నారు, మీరు ఎందుకు కొడుతున్నారు అట్లా? అరే వీని కొట్టురా, పని కొట్టురా. ఆగన్నా నువ్వేం కడతావు? నిన్ను కొడతాను. అయ్యా ఆయన పాస్టర్ అయ్యా. నిన్ను కొడతాను అబ్బాయి జరిగా. ఆగురా. అరే ఏంద్రా మీరు రోజు వచ్చి ఇక్కడ ఏంద్రా? అయ్యా పాస్టర్ అయ్యా. ఎందుకు అల్లరి చేస్తున్నారు? పాస్టర్ అయ్యా. ఫస్ట్ వేయలేదురా బాబు. సేవకుడయ్యా, క్షమించు ప్రభు. సేవకుడయ్యా, క్షమించు. వాడు 3 ఫీట్ లేడు, వాడు సేవ కూడా. వాడు నిన్నగాక మొన్న నా ముందర తిరగలేదు, వాడు సేవ కూడా. కొట్టకుండయ్యా సేవకుడు. ఎవరు కొట్టిల్లే? ఇంకోసారి హోటల్ అవ్వబడదు. క్షమించయ్యా. అయ్యా హాస్పిటల్ పోతాయి. మళ్ళీ ఇంకోసారి అవ్వబడదు. అరే నిన్ను టమాటా చేస్తారా బాబు?
టమాటా అయ్యా వాళ్ళు కొడుతుంటే ఎందుకు ఊరుకున్నారయ్యా? మనము తీర్పు తీర్చడానికి మొరమొరగడం దేవుడే వారికి తీర్పు ఇస్తాడు, మారు మనసు దయచేస్తాడు. వెళ్దాం. ప్రార్థన చేసుకొని నేను హాస్పిటల్కి అన్నా వెళ్తాను. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధులకు వందనాలు యేసయ్యా. ఇదిగో నా ప్రభా, ఎవరు విడిచి నన్ను విడివని దేవుడు నాన్న, ఎవరు నన్ను పట్టించుకోకుండా నువ్వు పట్టించుకునే తండ్రి అయ్యా. ఇదిగో నా తండ్రి, నా కుమారుడు నా బలహీనతను ఎరగలేకని నా అయ్యా నువ్వు నా బలహీనతను ఎరిగిన తండ్రి డాడీ. ఇదిగో నాయన, డాక్టర్లో మీరు ఉండండి నా ప్రభా. అయ్యా నాకు ఏదైతే బలహీనం ఉన్నదో ప్రభా, అటు బలహీనతను నీ నాయన నన్ను మరి విడిపించమని నేను హాస్పిటల్కి వెళ్తుండగా నువ్వు నాకు తోడుగా ఉండమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అయ్యా నడుము బాగా నొప్పిలేస్తాను, అసలు అడుగు తీసి అడిగేయాలని లేదు. అవునమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? మరి అంత పెయిన్ బాగుందా? బాగా ఉందయ్యా. అబ్బాయి ఇట్లా అండి, అమ్మగారికి పెయిన్ బాగుందట, వెళ్ళి స్కాన్ చేసి రిపోర్ట్స్ అయిపోయి. సరే సార్. సార్ కిడ్నీ ఫెయిల్ అయినాయి సార్. రిపోర్ట్ ఇవ్వనమ్మా, నేను చెప్తా. ఫస్ట్ నాకు ఇస్తే తెలిసేది ఏమైందని. రామ్మా. అమ్మ ఇప్పుడు చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి. మీ ఆల్రెడీ ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కిడ్నీ కూడా ఖరాబ్ అవుతుంది. ఈ ఆపరేషన్ చేయాలంటే చాలా లక్షలు ఖర్చు అవుతాయి. మీకు ఎవరైనా తెలిసిన వారు కానీ మీ అబ్బాయి కానీ ఎవరైనా ఉంటే కాల్ చేసి రమ్మనండి. ఎందుకంటే అయ్యా చాలా నా కుమారుడు లేడు, తన ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళాడు. నేను ఒక్కదాన్నే వచ్చాను, డబ్బులు కూడా నా దగ్గర లేదు. అయ్యారు హాస్పిటల్ వచ్చి వెళ్దాం. మరి ఇలా అమ్మా, ఇప్పుడు చాలా లక్షలు అవుతాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త కిడ్నీలు కావాలి. ఆల్రెడీ ఒక కిడ్నీ ఖరాబ్ అయింది, ఇంకో కిడ్నీ కూడా ఖరాబ్ కాబోతుంది. ఇట్లయితే ఎట్లా చెప్పండి? రండి. ప్రైజ్ లార్డ్ అయ్యా. అమ్మా ప్రైజ్ లార్డ్. హాస్పిటల్లో ఉన్నావు నువ్వు? అయ్యా నడుము నొప్పి బాగా లేస్తుంది అయ్యా, అసలు అడుగు తీసి అడిగేయలేదు. డాక్టర్ గారు ఏమైంది మరి అమ్మకు? మాస్టర్ గారు ఏమైందంటే ఆల్రెడీ ఒక కిడ్నీ ఖరాబ్ అయిపోయింది అమ్మగారు. కిడ్నీ ఖరాబ్ అయితే ఇంకో కిడ్నీ కూడా ఖరాబ్ కాబోతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మినిమం చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఏంటంటే ప్రాణాలకి వచ్చే పని. అయితే మీరు ఆపరేషన్కి రెడీ చేయండి, అదంతా నేను చూసుకుంటాను. సరే, అంత డబ్బు ఎట్లా? అబ్బాయిలు ఇటు రండి, అంతా దేవుడు చూసి వెళ్ళి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళండి అమ్మారు. అయ్యా నీకే దెబ్బలు తాకినాయి, నీకు ఆపరేషన్ చెప్పిన పైసలు ఎట్లయ్యా? బ్రదర్, ఇప్పుడు ఆమె ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది. మనం ఈ గదిలో ఉండి ఆ అమ్మ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆపరేషన్ కాకముందుకే దేవుడు స్వస్థపరుస్తాడు. మనం ప్రార్థన చేద్దాం.
స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. సర్వోన్నతుడా నీకు స్తోత్రములు. స్వస్థపరిచి యెహోవా నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఇదిగో నీవిచ్చిన సంఘములో నుండి, ఇదిగో సంఘము కోసం ప్రార్థించిన నీ కుమార్తె ప్రభువా, అయ్యా ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి తండ్రి. నీ గాయపడిన హస్తము ద్వారా మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఇదిగో వైద్యులకు అందని నా ప్రభు రోగమును నువ్వు స్వస్థపరిచే పరిశుద్ధుడవు ప్రభువా. నువ్వు శక్తి గల దేవుడు నాయన. ఇదిగో ఇప్పుడే నీ శక్తి తనను తాకును గాక, ఇప్పుడే నీ యొక్క బలము తనను తాకును గాక, ఇప్పుడే స్వస్థత నొందుకొనును గాక ప్రభువా. నీ ప్రభావముతో తనను తాకి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమన్నావు ప్రభా. మేము నమ్ముచున్నామయ్యా. నీ కుమార్తెను ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకెళ్ళారు. ఇదిగో ఇప్పుడే మీరు స్వస్థపరిచారని నమ్ముచున్నామయ్యా. ఇప్పుడే స్వస్థపరిచినందుకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూడండి బ్రదర్, స్వయంగా డాక్టరే వచ్చి ఆయనకు ఆపరేషన్ అవ్వట్లేదు, దేవుడు స్వస్థపరిచిండన్న ఒక గొప్ప వార్త మనం వింటాం. హలో హలో. అరే చెప్పరా. అరే మీ అమ్మను హాస్పిటల్ తీసుకువెళ్ళారు కాదరా, తెలియదారా నీకు? ఎక్కడరా? ఏమో రా, హాస్పిటల్ తీసుకువెళ్ళాట. ఇంటి పక్కలు చెప్పి వెళ్తుందరా, పోరా. ఇక్కడ ఏ హాస్పిటల్? పోరా, ఏ హాస్పిటల్ తెలియదు, పోరా పోరా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? నాన్న, నడుము నొప్పి బాగా లేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. తీరా ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళే ముందు నా కోసము మన సేవకుడు ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మన కోసము ఎల్లవేళలా మన సేవకుడు ప్రార్థిస్తున్నాడు, తన కన్నీరు విడుస్తున్నాడు. మన కోసము, మన కుటుంబాల కొరకు, మన రక్షణ కొరకు తన కుటుంబాన్ని వదిలిపెట్టి మన కొరకు ప్రార్థిస్తున్నాడు. నాన్న, ఇకనైనా మారు, ఇకనైనా రక్షణ పొందుకో, ఇకనైనా దేవుని సన్నిధికి రా, ఇకనైనా నువ్వు నా తల్లి మనసును అర్థం చేసుకున్నాను. అమ్మా క్షమించమ్మా, ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినమ్మా. నన్ను కాదు నాన్న, నీ విలువ తెలియకుండా అమ్మా నిన్ను చాలా బాధ పెట్టినమ్మా. అమ్మ నాకు తెలిసి వచ్చిందమ్మా నీ విలువ అంటే ఏంటిదో. అమ్మా తప్పైందమ్మా. ఇంకోసారి అమ్మా నేను నీ వల్ల ఎటువంటి చెడు ప్రవక్తన నేను ఉండనమ్మా. నీ కానుంచాను. ఆ పాస్టర్ ఎక్కడున్నాడమ్మా? వెళ్దాం నాన్న. అయ్యగారు ప్రైజ్ లార్డ్. మా అమ్మను బ్రతికించండి మీరేనా? ఏం లేదు నాన్న, దేవుడు బతికించాడు. ఏం బాధపడకు, దేవుడు నమ్ముకున్నాడు. మా అమ్మను మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. నువ్వేం బాధపడకు, మనందరికీ దేవుడు ఉన్నాడు. మన అనారోగ్యమును ఆయన భరించాడు, మన రోగములను ఆయన భరించాడు, మన దుఃఖమును ఆయన పొందాడు. నీ దేవుడు ఇంత గొప్పవాడన్న తెలియక నిన్ను చాలా చులకన చేసిన అన్న. ఇంకోసారి నేను మీ దేవుని కించపరచను. నన్ను దయచేసి క్షమించండి అన్న. క్షమించేవాడు దేవుడు. దేవుడే నిన్ను క్షమించి ఆయన రక్షణ నీకు ఇస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఇదిగో దీనుడు నాల్పుడును చేసిన ప్రార్థనకై నీ కుమార్తెను ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభు. ఇదిగో నీ కుమారుని ఎద్దుకు వచ్చాడయ్యా. నువ్వు ఎద్దుకు వచ్చిన వాడిని ఏమాత్రము తోసివేయనన్నావు తండ్రి. తప్పు తెలుసుకొని వచ్చిన కుమారుణ్ణి చేరదీసినట్లుగా ఈ కుమారుణ్ణి నీవు చేరదీయండి. రక్షణ ఆనందమును వీరికి కుటుంబానికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన మందిరం ఎక్కడ? ఇక్కడ ప్రతాప్ నగర్ వరంగల్ పరిశుద్ధ సహవాస ప్రార్థన మందిరం. ఆ సన్నిధిలోనికి మీరు వచ్చి దేవుని స్తుతించండి, దేవుని దేవుని పొందండి. దేవుడు మిమ్మల్ని మీకు తోడయండి, దీవించును గాక. అందరం చెప్పాలి, ఓడదాము.